హలో! వెల్కమ్ టు రాజేష్ మీడియా. ఈరోజు మనం చాలామంది మనల్ని అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. అదే మన చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి ఎలా చేయాలి? ఎంత క్వాంటిటీలో చేయాలి? పక్కా కొలతలతో మీకు మంచిగా చెప్తాననమాట. ఇన్ డీటెయిల్‌గా గూడా. సో, ముందుగా ఒక గిన్నె తీసుకొని మొత్తం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని తీసుకోవాలనమాట. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అది కూడా బోన్‌లెస్. తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి, దాంట్లో కొంచెం ఉప్పు, సాల్ట్ అండ్ ఆయిలేసాననమాట. ఎందుకంటే, అవన్నీ ముక్కకు పట్టడం వల్ల ఆ ముక్కలో ఉన్న వాటర్ అనేవి ఫాస్ట్‌గా వస్తాయి. ఉప్పు ఉప్పు అలా వేయటం వల్ల. నార్మల్‌గానే చికెన్‌లో వాటర్ అనేది ఫాస్ట్‌గా ఊరుతాయి. అది కాక ఇలా వేయటం వల్ల ఏంటంటే, మనం నాన్ వెజ్ కాబట్టి నీచు పదార్థాలు ఉండేటప్పుడు ప్రతీదీ కూడా మనం మంచిగా చేయాలనమాట. ఎలాంటి స్మెల్ రాకుండా. సో, అందుకని నేను కొంచెం ఆయిల్ అండ్ కొంచెం ఉప్పు, కొంచెము పసుపేసుకొని వాటన్నిటిని బాగా కలుపుతున్నాననమాట. ప్రతి ఒక్క పీస్‌కి కూడా అవి పట్టేటట్టుగా కలుపుతున్నాను. మీరు కూడా అలానే ప్రతి ఒక్క పీస్‌కి కూడా తగిలేటట్టుగా కలపండి. మంచిగా ఒక 5 మినిట్స్ కలపాలి మీరిలానే. కలుపుతూ ఉండిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టాలనమాట ఒక 10 మినిట్స్. నాకు కొంచెం పసుపు తక్కువైనట్టు అనిపించింది. అందుకని మళ్ళా యాడ్ చేశాను. మీరు కూడా అన్నీ చూసుకొని కరెక్ట్‌గా వేయండి. చాలు చిటికెడంత వేస్తే చాలనమాట. ఆయిల్ కూడా మరీ అంత ఎక్కువేం పట్టదు. చిన్న చిన్న పీసెస్ కాబట్టి జస్ట్ ఊరికే అలా వేయాలనమాట. ఎందుకంటే ఉప్పు, పసుపు పట్టాలి కాబట్టి నేను ఆయిలేసాను. అలాగే మంచిగా కలుపుతూ ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ అని దాన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టడం వల్ల ఏంటంటే, మనం వేసిన ప్రతి ఒక్కటి కూడా ఆ ముక్కకి బాగా పడుతుందనమాట. అలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కేజీ కాబట్టి, హాఫ్ కేజీకి కొలతలనేవి నేను మీకు పక్కాగా చెప్తాననమాట. కారం ఎంత తీసుకోవాలి, ఉప్పు ఎంత తీసుకోవాలని అని చెప్తాననమాట. తర్వాత ఒక పాన్ తీసుకొని, అది కూడా నాన్ స్టిక్ పాన్ అనమాట. ఎందుకంటే, ఇప్పుడు బాండీలయితే ఇప్పుడు మనకి అడుగంటుతుందనమాట. సో, అడుగంటకుండా ఉండాలి కాబట్టి నేను నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఎలాంటి వాటర్ గానీ, ఆయిల్ గానీ మనం వేయకూడదు. చికెన్‌లో నుంచి ఊరే వాటర్ తోటి అది ఉడకాలనమాట. మంచిగా బాయిల్ అవ్వాలి. చికెన్‌లో వాటర్ అని ఒక 5 మినిట్స్ కల్లా అవి చికెన్‌లో వాటర్ ఒస్తాయన్నమాట ఇలాగా. ఈ వాటర్ అన్నీ కూడా మంచిగా ఇప్పుడు ఎలా బాయిల్ అవుతుంది, ముక్క చిదిరిపోకుండా కూడా బాయిల్ చేయాలనమాట. చిన్నగా తిప్పుతూ ఉండాలనమాట. మనం ఏం కదిలిచ్చక్కర్లేదు. అవే బాయిల్ అవుతూ ఉంటాయి. మనం ఇవి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. అవి మీకు లాస్ట్‌లో డీటెయిల్‌గా చెప్తాను. ఎంతెయ్యాలి ఏంటి అనేసి. ఇలా వాటర్ ఊరుతా ఉంటాయనమాట. 5 మినిట్స్‌కి అలా మూత తీసి తిప్పుతూ ఉండండనమాట. తిప్పిన తర్వాత ఏంటంటే మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతాయనమాట. ఇలా డ్రై అయిపోతాయి. డ్రై అయిన పీసెస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటిలిని ఇంకా కొంచెం ఏమన్నా మనకి వాటర్ ఉన్నట్టు అనిపిస్తే ఇంకొకసారి దాన్ని కలుపుతూ స్టవ్ ఆన్ చేసి తిప్పండనమాట. ఎందుకంటే చికెన్‌లో అనేది అసలు వాటర్ అనేది అసలు ఉండకూడదు. కాబట్టి మీరు తిప్పుతూ ఉండండనమాట. మంచిగా ముక్కలన్నీ కూడా డ్రై అయిపోవాలి. నాన్ స్టిక్ పాన్ ఏందంటే మొత్తం డ్రై చేస్తుంది. ఇక్కడే మనకి గోల్డెన్ కలర్ అనేది వస్తుందనమాట కొంచెం లైట్‌గా. సో, అలా వచ్చినప్పుడు నేనేందంటే టీ గ్లాస్ ఉంటది కదా! ఆ కప్ ఆఫ్ ఉప్పు, ఆ కప్పుతోటే కారం తీసుకున్నాను. పాన్ తీసుకొని పాన్‌లో వాటర్ పోసి, పాన్‌లో నీళ్ళు పోయాలి. వాటర్ పోయకండి. మిస్టేక్ చెప్పాను. నూనె పోసి నూనె అనేది ఒక 5 మినిట్స్‌కి అలా ఎక్కువ ఇంక బాయిల్ అవుతుంది కదా! అప్పుడు మనం పక్కన పెట్టుకున్న అదే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్‌ని వేసేయాలనమాట. వేసి మంచిగా అంటే కుక్ చేయాలనమాట. మంచిగా వేపాలనమాట వాటిలిని. డీప్ ఫ్రై లాగా చేయాలనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం బాయిల్ చేసాం కాబట్టి దాంట్లో ఇంకా కొంచెం ఏమన్నా వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే అవన్నీ పోవటం కోసం వేస్తామనమాట. అలా మంచిగా బాయిల్ అయిపోతాయి అదంతా. 5 మినిట్స్ అలా ఉండంగానే గోల్డెన్ కలర్ ఒస్తది. తర్వాత మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎయాలి. అల్లం వెల్లి పేస్ట్ ఏందంటే మన క్వాంటిటీకి తగ్గట్టనమాట. నేనైతే 50 గ్రామ్స్ ఏసాను. మీరు ఎంతేస్తారని మీ కొలత ఇప్పుడు నేను చెప్తుంది హాఫ్ కేజీకి. దాన్ని బట్టి మీరు వేసుకోవాలనమాట. అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చి వాసన రాకుండా ఉండాలనమాట. అప్పుడు మాత్రమే మనకు టేస్టీగా ఉంటుంది చికెన్ పికిల్. దాంట్లో నేను టీ గ్లాస్ అంతా కారం ఏసాననమాట. అది కూడా నేను మన ఓన్లీ మిరపకాయ కారమే ఉంటది పచ్చళ్ళకి. నేను అదే యూజ్ చేశాను.
ఇంట్లో కారం ఏమి వేయలేదు. అలాంటి కారం ఏసాను. మీరు కూడా అలానే యూజ్ చేయండి. మంచి కలర్ వస్తది. టేస్టీగా ఉంటదనమాట. ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని ఇప్పుడు కారం గూడా పచ్చి వాసన పోతే ఇలా పైన నురుగొచ్చినట్టు వస్తదనమాట. అలా వస్తే మన పర్ఫెక్ట్‌గా కుక్ అయిందని. కారం గానీ, కింద ఉన్న మసాలాస్ కానీ మంచిగా కుక్ అయ్యాయని. అదే కప్పుతో కారం ఏదైతే తీసుకున్నానో అదే కప్పుతో కొంచెం తగ్గించి నేను ఉప్పేసాననమాట. అది కూడా మంచిగా అంతే డిజాల్వ్ అయిపోయింది దాంట్లో. మనం నూనె కరెక్ట్‌గా ఉందా లేదా? ఉప్పు కరెక్ట్‌గా ఉందా? కారం కరెక్ట్‌గా ఉందా? అని చూసుకోవాలి. తరువాత మసాలాస్ అనమాట. ఆల్ గరం మసాలాస్ అనమాట. ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదా! దాల్చిన చెక్క ఇవన్నీ, ఆ తర్వాత ధనియాలు అవన్నీ ఏంటంటే మొత్తం వేయించి మిక్సీ పట్టేసాను. అదనమాట అది. మెంతులు ఇవన్నీ కూడా మంచిగా దోరగా నాన్ స్టిక్‌లో వేయించి వేశాను. మీరు కూడా వేయండి. అదంతా ఒక కప్ చాలనమాట. తరువాత మంచిగా ఆరిపోతుంది. మొత్తం ఆరిపోయిన తర్వాత మనం నిమ్మరసం ఎయ్యాలనమాట. నిమ్మరసం అనేది మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా మనం వెయ్యాలి నిమ్మరసాన్ని. వేస్తే ఇంకా టేస్టీగా అనిపిస్తుందనమాట పికిలు. చాలా అంటే చాలా సూపర్‌గా వచ్చింది పికిలు. మీరు కూడా ట్రై చేయండి చికెన్ పచ్చడి. చాలామంది అడుగుతున్నారు కదా! ఒక్కసారి ఈ వీడియో ట్రై చేసి, ఈ వీడియో అంటే మీకెలా అనిపిచ్చింది? ఎలా వచ్చింది చికెన్ పికిల్ అని మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్‌లో